నిండు గర్భిణిని వైద్యం కోసం 9 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లిన ఘటన మన విశాఖ ఏజెన్సీలో చోటు చేసుకుంది. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం కొంపిలి పంచాయతీలో హృదయాలను కలచివేసే సంఘటన చోటు చేసుకుంది. బడ్నాయిని కొండమ్మ పురుటి నొప్పిలతో బాధపడుతుండటంతో ఆమె భర్త బొంజుబాబు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అయితే ఈ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో 9 కిలోమీటర్ల దూరంలోని రాయపాడు రోడ్డుకి తీసుకువస్తే అక్కడకు అంబులెన్స్ వస్తుందని చెప్పారు. దీంతో 9 కిలోమీటర్ల దూరం కొత్తమ్మని డోలీలో మోసుకుని తీసుకువెళ్లారు. నమస్తే సార్, మాది అనంతగిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా బూరుగా చిన్నకొండ గ్రామం సార్ మాది. అలాగే రొంపల్లి పంచాయతీకి సంబంధించిన విలేజ్ సార్ మాది. ఈ విధంగా మేము జోలు మూతలు పట్టుకుని ఎందుకు నడవాల్సి వస్తుందంటే మాకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. మరి గవర్నమెంట్ లిస్టులో చూసినట్లయితే 4 కోట్లు పెట్టి రోడ్డు తవ్వించాము అన్నట్లుగా కూడా మరి చెప్పారు. అయితే 4 కోట్లు పెట్టి తవ్వించిన రోడ్డు ఇలాగే ఉంటుంది సార్. అయితే మాకు సరైన రోడ్డు సౌకర్యం లేనందువల్ల, మాకు అందుబాటులో రోడ్డు లేనందువల్ల మేము ఎంతో నానా అవస్థలు పడుతున్నాం సార్. అలాగే మాకు రోడ్డు సౌకర్యం తక్షణమే కల్పిస్తారని మేము కోరుతున్నాము. చూడండి సార్, దోలుముట్లు బూరుగు నుంచి ఇప్పుడు బొడ్డవలసికి నడవాలంటే చాలా దూరం, కానీ నడిచి తీసుకెళ్తున్నాం. డోలుమూతులతో టార్ చేసి డోలుమూతులతో తీసుకెళ్తున్నాం సార్. బండని కొత్తమ్మ, ఆయన పేరు బుజ్జిబాబు. బూరుగు నుంచి ఇప్పుడు వసికట్ట తీసుకెళ్తున్నాం. ఇప్పుడు బూరుగు నుంచి వాణిజ్యకి తీసుకెళ్ళాలంటే దగ్గరే, కానీ కొండ దిగాలని ఇప్పుడు వసికట్ట తీసుకెళ్తున్నాం సార్. చూడండి.